హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మీ శివ. ఇప్పుడే కాక మొదటిసారి మీరు మా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. చాలా మందికి ఆధార్ కార్డు యొక్క ఇంపార్టెన్స్ తెలియదు. ఆధార్ కార్డు యొక్క ఏం చేయొచ్చు, ఆధార్ కార్డు లేకపోతే ఏమవుతుంది, ఆధార్ కార్డులో మిస్టేక్స్ ఉంటే ఏందిలే అని లైట్ తీసుకుంటారు. అది పొరపాటు అండి. ఆధార్ కార్డులో మీ పేరు కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ, మీ ఊరి యొక్క అడ్రస్ కానీ, మీ ఇంటి అడ్రస్ కానీ ఏదైనా మిస్టేక్ పడితే వీలైనంత త్వరగా అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకంటే ఏ స్కీమ్ వర్తించాలన్నా మీకు అంటే మీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్కీమ్ రావాలన్నా ఆధార్ కార్డుని బేస్ చేస్తారు. ఆధార్ కార్డు తీసుకురండి అంటారు. మీకు ఉద్యోగం రావాలన్నా, మీ అప్లికేషన్ చేయాలన్నా, ఎలాంటి ఎడ్యుకేషన్ స్కూల్కి వెళ్ళినా, గ్యాస్ తీసుకోవాలన్నా, గ్యాస్ కనెక్షన్ తీసుకోవాలన్నా, స్కూల్కి వెళ్ళినా, ఏ ఎగ్జామ్స్ ఆన్లైన్ ఎగ్జామ్స్ రాయాలన్నా, ఏ ఉద్యోగానికి మీరు అర్హత సాధించాలంటే దానికి అప్లై చేయాలంటే ముందుగా ఎవరినైనా అడిగేది మీ రెసిడెన్షియల్ అడ్రస్ కరెక్ట్గా ఉన్న ఆధార్ కార్డు తీసుకురండి అంటారు. మీ ఇంటి పేరు, ఊరి పేరు, మీ పేరు మరియు ఫోన్ నెంబర్ లింక్ అయిన ఆధార్ కార్డు అడుగుతారు. దయచేసి చాలా కాలం నుంచి చాలా మంది సఫర్ అవుతున్నారు. వాళ్ళు ఎవరైనా మామూలుగా ఏం చెప్తారంటే మీకు ఫోన్లోనే చేసుకోవచ్చు, 5 నిమిషాల్లో చేసుకోవచ్చు, ఇలాంటి అంశాలు చెప్తారండి. అలా చేసి ప్రయత్నాలు చేసి చాలా మంది విసిగివెళ్ళిపోతున్నారు. నేనేం చెప్తున్నానంటే ఎవరైనా మీరు మీ ఫోన్లో ప్రయత్నిస్తే రాకపోవచ్చు. మీ చుట్టుపక్కల ఉన్న మీ సేవా కేంద్రాలకు వెళ్తే బ్యాంక్కి వెళ్ళమంటారు, బ్యాంక్ వెళ్తే ఈ సేవా కేంద్రాలకు వెళ్ళమంటారు, ఎంఆర్ ఆఫీస్, ఎంపీడీ ఆఫీస్ ఇలా తిప్పుతూ ఉంటారు. అలా తిరిగి అలసిపోయిన వారికి మీకు ఒక మంచి సూచన ఏంటంటే హైదరాబాద్లో ముసరాంబాగ్ మెట్రో స్టేషన్ ఉంటుందండి. అక్కడ ఆధార్ కేంద్రం ఉంటుంది. అందులో ఏ ప్రాబ్లం ఉన్నా, ఆధార్ సేవా కేంద్రంలో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా అక్కడ రెక్టిఫై అవుతుంది. మీరు 1 డేలో చేసుకోవచ్చు, దాన్ని ప్రాబ్లం సాల్వ్ చేసుకోవచ్చు. ముందస్తు ఏమిటంటే అక్కడికి రాగానే ప్రాసెస్ ఏం చేస్తారంటే మీ ఆధార్ కార్డు యొక్క సమస్యను తెలుసుకుని ఒక టోకెన్ నెంబర్ ఇస్తారు. దానికోసం వెయిట్ చేయాలి. ఎందుకంటే అక్కడ కొన్ని మాత్రమే స్లాట్స్ ఉంటాయి. అక్కడ ఎవరెవరైతే టైం మీకు ఇచ్చిన టోకెన్ ప్రకారంగా పిలిచిన తర్వాత మీ సమస్యను పరిష్కరిస్తారు. 1 to 5 days లో మీ ఆధార్ కార్డ్ అప్డేట్ అవుతుంది. థ్యాంక్ యూ. ఎవరికైతే అవసరమో ఇది దయచేసి వాళ్ళకి షేర్ చేయండి.